రే మాల్ చేతికి వచ్చిందిరా, రేపు పొద్దున స్పాట్కి వచ్చేయండి. దిగయ్యా. ఏం మేడం? ఏంటి ఆపుతుంటే కనిపించట్లేదా? ఎందుకు ఆపారు? ఊదు. ఏంటి మేడం, నేను తాగు మొత్తంలో నువ్వు తాగేవో లేదో ఈ మిషన్ చెప్తుంది. ఊదు. ఏంటయ్యా ఎంత తాగేసావు? 200 పాయింట్లు చూపిస్తుంది. నీకు ఇప్పుడు 10,000 వేస్తాం ఫైన్. మేడం మేడం తప్పు చేశాను మేడం, ప్లీజ్ మేడం, అని అందుకు కట్టుకోలేను మేడం. తాగేం కుదరదయ్యా, తాగావు కదా ఫైన్ కట్టు. ఇలా చేస్తేనే నీకు ఇంకొకసారి బుద్ధి వస్తుంది. లేవరా, పోలీసులతో నీకు పని ఏంట్రా? అయినా పోలీసులతో మాట్లాడితే తప్పేంటి అన్న? అయినా నేను ఎందుకు మాట్లాడినా తెలుసా మీకు? ఎందుకు మాట్లాడావు? ఆయన ఎవరో తెలుసా మీకు? కానిస్టేబుల్ మూర్తి అన్న, మా కాలేజీలో సీనియర్ నాన్న. అసలు ఏం జరిగిందో తెలుసా మీకు? మన చిన్నోడు డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయాడంట నాన్న. ఏం మాట్లాడుతున్నారు నువ్వు? మన చిన్నోడు గంజాకి ఎడిట్ అవడం ఏంట్రా? రే ఆ పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా. హలో మూర్తి అన్న, ఎక్కడున్నారన్నా మీరు? పోతేపల్లి ఆటో నగర్ లో ఉన్నాం. సరే అన్న. నాన్న పోతేపల్లిలో ఉన్నారంట నాన్న. పదండి నాన్న. నాన్న మూర్తి అన్న అక్కడ ఉన్నాడు చూడు. తమ్ముడు మీ వాడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడన్నా? అక్కడ ఉన్నాడు. పదండి. అదిగో డ్రోను. చిన్నడా 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 రే చిన్న చిన్న సార్, మా వాడిని మీరే రక్షించాలి సార్. తమ్ముడు ముందు ఎక్కడి నుంచి లేకండి, నేను చూసుకుంటా. కానీ ఏం చేస్తా దొరికావు నువ్వు? ఎవరు అలవాటు చేశారు నీకు? మీ నాన్న మీ తమ్ముడు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఎంత బాధపడుతున్నారు తెలుసా? దీనివల్ల మీ సమాజంలో రేపొద్దున ఎటువంటి ఇంపార్టెన్స్ ఉండదు తెలుసా? ఇలా నాశనం అయిపోతారా మీరంతా? కష్టపడి చదువుకొని పోలీస్ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే ఇంకో చోట జాబులు పడుతున్నాయి, రాసుకోవచ్చు కదా మీరు. చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటామని చెప్పేసి మా కానిస్టేబుల్ మిమ్మల్ని తీసుకొచ్చారు నా దగ్గర కౌన్సిలింగ్ కి. ఖచ్చితంగా పేరు నిలబెట్టి మళ్ళీ నాకు కనపడు. మళ్ళీ ఇంకొకసారి దొరికామంటే జైలుకి వెళ్ళిపోతాను, నీ ఇష్టం. ఓకే. కృష్ణమూర్తి తీసుకెళ్లి అతను జాగ్రత్తగా ఉదయాన్నే వ్యాయామాలు అవన్నీ చూపించి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయించు. ఓకేనా? నీరే బాధ్యత. అవసరమా? మన డిఎస్పీ గారు పంపించారు. మనది గంజా ఎడిట్. డిఎస్పీ గారు కౌన్సిలింగ్ ఇచ్చి కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్ లోపు మనం ప్రిపేర్ చేయాలని చెప్పారు. ఏం చేస్తారు మీదే బాధ్యత. ఓకే అన్న, డిపార్ట్మెంట్ సరిపడా ఫిట్నెస్ నేను చూసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.
మైక్ 1 ఫ్రమ్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ మైక్ 1. కోటేపల్లి 100 అడుగుల రోడ్లో ఉన్న చెరువు కట్టు మీద నలుగురు గంజాయి కొడుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. సార్ తమరు అటెండ్ అవ్వగలరని ఇన్ఫర్మేషన్ సార్. ఓకే, రిసీవ్డ్ ఇన్ఫర్మేషన్. నేను వెళ్తున్నాను, వెళ్ళి వాళ్ళు పట్టుకుంటాను. ఏమన్నది ఏమన్నది లోపల ఏమన్నది ఏంటిది? ఎక్కడది నీకు? ఏం పేరు నీ పేరు? ఓయ్ నీ పేరేంటి? అది సార్ డబ్బులు పట్టించుకోమాక, నువ్వు చెప్పి అని చెప్పి అడిగిన చెప్పు. చూసారా, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి గంజాయికి బానిసైన లక్ష్మణ్, ఆదిత్యలు జైలు జీవితం అనుభవిస్తున్నారు. పోలీసులకు దొరకకుండా పారిపోయిన దుర్గ 2 సంవత్సరాల తర్వాత లంగ్స్ ఫెయిల్ అయి చనిపోయాడు. ఇప్పుడు పసిపిల్లని పెట్టుకుని ఆ భార్య పరిస్థితి ఏంటి? పోలీస్ కౌన్సిలింగ్ తో పరివర్తన చెందిన శ్రీకాంత్ పోలీస్ వారి ప్రోద్బలంతో ఏపీ పోలీస్ కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయ్యాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన మోహన్ ఆ రోజు నుండి మందు తాగడం మానేశాడు. పోలీసు వారు తీసుకునే ప్రతి చర్య ప్రజల బాగు కొరకే అనేది మోహన్ కుటుంబం చూస్తే అర్థమవుతుంది. ఎల్లప్పుడూ మీ బాగు కోరే కృష్ణా జిల్లా పోలీస్.